జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ ఓసీ ఇంటర్నల్ పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన రెస్ట్ హాల్లో భోజనం చేయడం అసౌకర్యంగా ఉందంటూ ఈపీ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. కోల్యార్డ్ బెల్ట్ క్రషర్ యూనిట్ల మధ్య ఏర్పాటు చేసిన రెస్ట్ రూమ్ లో దుమ్ము ధూళి ఆహారంలో కలుస్తోందని, ఆరోగ్యానికి హానికరమని చెబుతూ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ సర్ఫేస్ పార్కింగ్ క్యాంటీన్ కు చేరుకుని నిరసన తెలిపారు. ఇప్పటి వరకు బస్సుల్లో క్యాంటీన్ కు తరలించి భోజనం ఏర్పాటు చేసేవారని, అకస్మాత్గా రెస్ట్ హాల్లోనే తినాలని చెప్పడంతో నిరాకరించిన ఆపరేటర్లు రెండో షిఫ్ట్ పనులను బహిష్కరించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులతో ఉన్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృష్టితోనైనా రవాణా సౌకర్యం కల్పించాలంటూ సింగరేణి గేటు వద్ద ధర్నా చేపట్టారు. యాజమాన్యం మొండి వైఖరిని వీడి క్యాంటీన్లోనే భోజనాలు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆయన నడవలేడు, బైపాస్ సర్జరీ. ఆయన కనీసం నీళ్లు తాగుతావా లేకపోతే అన్నం తింటావా అన్న అడిగే నాదుడు లేడు, వదిలేసి వచ్చారు. ఆయన మెకానికల్ ఫోర్ మ్యాన్, మెకానికల్ ఫిట్టర్ కూడా ఉన్నాడు. ఫిట్టర్ కూడా ఇంకో 1 year లోపే ఉంది సర్వీసు. అంటే మేనేజ్మెంట్ కనీసం ఎట్లా ఉందంటే ఇలాంటి వృద్ధులను కూడా వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. ఆయనకి బైపాస్ సర్జరీ అయింది. అసలు మేనేజర్కి ఉందా, అసలు మా ఇంజనీర్కి ఉందా, అసలు మన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏది తిన్నారా లేదా అన్నది ఉండాలా. వాళ్ళకి బండి కన్వెన్స్ ఏర్పాటు చేసి పైకి పంపించాలిగా. ఆ కార్మికుడికి ఆ బాధ్యత ఏంది, అసలు ఎలా ఉందాం, ఎక్కడున్నాం. కనీసం ఇప్పుడు ఇంతమంది ఆపరేటర్లు వాళ్ళ సమస్య చెప్పుకుంటాకి చూస్తున్నారు. కనీసం ఒక ఆఫీసర్ కూడా కనీసం ఏమయ్యా ఏంది అన్న మాట అడగలేదు ఇప్పుడు వరకు కూడా. ఎట్లా ఇది? ఈ సత్తుపల్లి ప్రశాంతంగా నడిచే వాతావరణం ఇది. సత్తుపల్లి చాలా ప్రశాంతం. జేవీఆర్ ఓసీలో ఎటువంటి స్ట్రైకులు గాని ఎటువంటి ప్రొడక్షన్ కి విఘాతం కలిగించేది ఎప్పుడు జరగలేదు. ఎంతో ప్రశాంతంగా నడిచే మైన్ లో ఇప్పుడు అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదైతే నిర్దేశించిన టార్గెట్ ఏదైతే ఉందో, ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆపరేటర్లు ఆ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటూ వస్తున్నా కూడా ఈ కొత్తగా వచ్చిన ఎస్ఓఎం రాజేశ్వరరావు గారు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికుల్ని అనేక సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నాడు. దాన్ని ఈ రోజున ఆపరేటర్లుగా లోపల భోజనాలు చేయమని, పార్కింగ్ యార్డ్ లో భోజనాలు చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు. అది కూడా 3 పక్కల, ఒక పక్క మెయిన్ క్రెషర్ నడుస్తూ ఉంటాయి, వెనక పక్క సమంత సిఎస్పి బెల్ట్ నడుస్తూ ఉంటది, ఒక పక్క కోల్యార్డ్ ఉంది. అదే ఇప్పుడు పార్కింగ్ యార్డ్ లో డంపర్లు వచ్చి పోతా ఉన్నప్పుడు కూడా విపరీతమైన డస్ట్ వస్తూ ఉంటది. ఆ డస్ట్ మొత్తం కూడా లోపలికి వస్తూ ఉంటది. దాంట్లో కూర్చొని ఈ రోజున భోజనాలు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈ రోజున ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడి నుంచి నడుచుకుంటా వస్తా ఉన్నా కూడా బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఏజ్ 50 దాటి ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇంత కూడా మేనేజ్మెంట్ చలనం లేకుండా, ఒక వెహికల్ కూడా పంపకుండా 3.5 కిలోమీటర్లు ఎండలో, అది కూడా నిట్ట మధ్యాహ్నం అన్నం తినే టైంలో నడుచుకుంటా వస్తా ఉన్నా కూడా మేనేజ్మెంట్ మొండి వైఖరిని నిరసిస్తూ ఇవాళ వాళ్ళు ప్రదర్శించారు. దానికి నిరసనగానే సెకండ్ హాఫ్ అక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి ఆపరేటర్లు అందరూ కూడా క్యాంటీన్లో భోజనం చేసి సెకండ్ హాఫ్ ఏదైతే ఉత్పత్తి చేయాలో ఆ ఉత్పత్తి తీయకుండా ఇక్కడ ఆగడం జరిగింది. అదే విధంగా సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఈపీ ఆపరేటర్లు అందరూ వచ్చారు. వచ్చినా కూడా మస్టర్ పడకుండా ఆ నిరసనకి మద్దతు తెలియజేస్తూ ఏదైతే లోపల భోజనం తినాలని మేనేజ్మెంట్ మొండిగా వ్యవహరిస్తూ ఉందో దానికి నిరసనగా ఈ రోజున ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ వాళ్ళందరూ కూడా దానికి నిరసన తెలియజేస్తారు. ఏదైనా మేనేజ్మెంట్ చేంజ్ చేయాలనుకుంటే సెక్షన్ 9A లెక్క ప్రకారం ఏదైతే రిజిస్టర్ ట్రేడ్ యూనియన్ ఉన్నాయో వాటి అందరికి కూడా తెలియజేస్తే కార్మికులు అందరికి కూడా తెలియజేస్తే కార్మికులు అందరూ మద్దతు తెలిపితే అప్పుడు ప్లేస్ కానీ టైమింగ్ కానీ మేనేజ్మెంట్ చేంజ్ చేయాలి. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఏదైనా రూల్స్ ప్రకారం కూడా చేయకుండా ఈ రోజున ఏ యూనియన్ కూడా సంప్రదించకుండా మొండి వైఖరి అవలంబిస్తూ ఈ రోజున ఆపరేటర్లకి లోపల భోజనం చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉంది. ఆపరేటర్లు ఐక్యంగా ఉండి ఈ రోజున ఏదైతే మేనేజ్మెంట్ తీసుకొచ్చిన నిర్బంధాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ రోజుతో ఆగుతుందా, రేపటితో ఆగుతుందా, ఎల్లుండి ఆగుతుందా, అది మేనేజ్మెంటే నిర్ణయించాలి, మేము కాదు. వాళ్ళు నిర్ణయించి వాళ్ళు వచ్చి మాతో చర్చలు జరిపి ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము అడుగుతాం. వాళ్ళు చెప్తారు, అది ఎంతవరకు రైట్ అవుతుందో చూసి అప్పుడు కానీ ఈ నిరసన కార్యక్రమం బంద్ చేస్తాం.